టేక్ 2. హలో జాకీ, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ టేక్ 3. హలో జాకీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా నిన్న అంటే బర్త్డే వ్లాగ్ లోనే స్పార్కిల్ ఈవెంట్స్ ఉంటాయని. సో ఇవాళ ఫస్ట్ డే అన్నమాట. 3 to 5 పెట్టారు తెలంగాణ బ్యాండ్ ఇంకా టీజే నైట్ అని. సో అదనమాట. రేపేమో ట్రెడిషనల్ ని అండ్ ఎల్లుండి ఏమో ప్రో నైట్. అప్పటి నుంచి కాల్ మాట్లాడుతూ లేట్ చేసింది గైస్. గంట సేపు మాట్లాడాలి. ఏం మాట్లాడామా? సమ్ ఏదో ఎవరో కాల్ చేసింది. అంతా ఇంత మందిని వెయిట్ చేపించింది. చూడండి దిస్ గైస్ అంతా బ్యాక్ కెమెరా. యా దిస్ ఫెలోస్ అందరిని వెయిట్ గంటలు అయిపోతుందిరా పోతుందా. ద మోస్ట్ అవైటెడ్ పర్సన్ గెటింగ్ ఇరిటేటెడ్. మనం ఎమ్మటే ఇప్పుడు బ్యాండ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బై 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 బై. కాలేజ్ అంతా కూడా లైట్స్ తో డెకరేట్ చేశారు. ఫ్లాగ్స్ కూడా పెట్టారు. ఒకసారి అదే రియాక్షన్ ఇవ్వవా? ఏంటి లైట్లన్నీ? రేపు పొద్దున వేసుండే. పొద్దున ఏం తెలుస్తుంది కానీ వేసిండ్రు. వీళ్ళిద్దరికి ఆగక ఉరికిండ్రు గైస్. ఎందుకు అయింది బ్యాండ్ కనిపించ మనంలే కాదు. నీ బ్యాండ్ ఏది? నీ బ్యాండ్ తెలంగాణ బ్యాండ్ ఏది? ఎప్పుడు అయిపోయింది 3కి స్టార్ట్. గంటలు అయిపోయింది. ఏడుంది నడుస్తుంది. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. గైస్ తెలంగాణ అయిపోయింది. వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. సో డీజే ఇక్కడ అన్నమాట. హాయ్ గైస్, మా ఇక్కడ బ్యాండ్ మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. అండ్ తెలంగాణ బ్యాండ్ అంట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మేము ఫామ్ తోని డాన్స్ చేద్దాం అనుకుంటే ఇది ఆపేసి డిస్పర్స్ అన్నారు. సో ఇప్పుడు మేము పోతున్నాం. తెలంగాణ బ్యాండ్ అంట గైస్. అది చూపిస్తాం మీకు. సో స్టే ట్యూన్డ్. గైస్ హైలైట్ ఏంటంటే మా సూర్యాబాయ్ డాన్స్ స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ చేసిన 2 minutes లో ఫ్లాప్ అయిపోయింది. డీజే అట్లనే అయిపోయింది. తెలంగాణ బ్యాండ్ కూడా మేము వెళ్తామని ఇట్లా వెళ్ళినాం. డిస్పస్ అన్నారు. అద్వైత్ ఫేస్ మాత్రం దిస్ గైస్ మాడిపోయింది. యా అద్వైత్ ఎక్స్ప్రెషన్ కాంటెక్స్ట్ లేదు ఏం లేదు. ద మోస్ట్ అదేంది డిసప్పాయింటెడ్ ఫేస్ ఈ గ్రూప్ అందట్లో దట్ గొర్రెస్. సో ఈ ఎంజాయ్మెంట్ ని ఇప్పటి నుంచి పోస్ట్ పోన్ చేసి రేపటికి చేస్తున్నాం అన్నమాట. ఇదే వ్లాగ్ లో ఉంటది. బట్ ట్రెడిషనల్ డే అన్నమాట రేపు. అవుట్ ఫిట్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. చేంజ్ అవుతాయి అంతే. హలో గాయ్స్, ట్రాన్సిషన్ బ్లాగ్ ఏదోటి ట్రాన్సిషన్ బ్లాగ్ ఆల్రెడీ చూసే ఉంటారు. హైట్ సరిపోవట్లేదా ఫ్రేమ్ లోపల? సో అందరం అయితే ట్రెడిషనల్ గా రెడీ అయిపోయినాం. సో ఇది మ్యారేజ్ అన్నమాట. నెక్స్ట్ మంత్ పెళ్లి. అందరూ ఇన్వైటెడ్. ఓకేనా? ఎక్కడ పెళ్లి? మహారాష్ట్రలో పెళ్లి. అందరూ రండి. సో ఫొటోస్ దిగైతే నేను మళ్ళీ కలుస్తా. అగ్రికల్చర్ బ్లాక్ వెళ్దాం అనుకున్నాం ఫొటోస్ కోసం. లైక్ ఆ బ్లాక్ చాలా బాగుంటుంది.
వీళ్ళు అగ్రికల్చర్ బ్లాక్ వెళ్ళే దారిలో మాకు కాలేజ్లో రాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు గైస్. దగ్గర దగ్గర 15 minutes అయింది. చూడండి గైస్, పోజ్ల కోసం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు ఫొటోస్ కోసం. ఏంటి గైస్ వీళ్ళంతా. హలో సూర్యకి కోల్డ్ అయి గొంతు పోయింది. అంటే ఇప్పుడు నీ ఫోటోషూట్ అయిపోతే వాళ్ళు చేసుకోవద్దా? నా ఫోటోషూట్ అయిపోలేదు. రెండే ఫోటోలు రెండే. నా బ్లాగ్ సరిపోతుంది యాక్చువల్గా, స్టోరేజ్ లేదు. భయం అవుతుంది బ్లాగ్ మొత్తం అవుతుందా కదా అని. అటు పోయేద్దాం, అక్కడ ఫొటోస్ మంచిగా వస్తాయి. చూడండి అక్కడ మా అన్నయ్య వస్తున్నాడు. ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు? హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉంటేవాడివి. హలో గాయ్స్, సో ఫోటోలు అయితే దిగేసినాం మంచిగా. కాకపోతే ఈ చీర మీద నైట్ 9 వరకు ఉంది అలా కాలేజ్. సో ఇలా ఉండడం కష్టం కాబట్టి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కాలేజ్కి వస్తాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీకు ఈ ట్రెడిషనల్ డే వ్లాగ్ అంతా క్లియర్గా చూపించలేకపోయినా, బట్ కంపల్సరీ మీకు ఈవినింగ్ మాత్రం చాలా నీట్గా డీజే ఉంటుంది, తెలంగాణ బ్యాండ్ ఉంటుంది. సో మొత్తం ప్రాపర్గా చూపిస్తాం ఇవాళ ఈవినింగ్ ఈవెంట్. హలో గాయ్స్, సో లైక్ ఇంటికి వెళ్ళేసి శారీ చేంజ్ చేసేసుకొని డ్రెస్ శారీ చేంజ్ చేసి లంచ్ చేసి అయితే మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాం. సో కాలేజ్ 9 వరకు అని చెప్పా కదా. సో కాలేజ్ అయితే 9 వరకు. సో నేను సూర్య సాత్వి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తా అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. లైక్ తెలంగాణ బ్యాండ్ ఇంకా డీజే లాగా ఉంటుంది, ఇంకా ర్యాంప్ వాక్, ఇంకా సమ్ డ్రామా స్కిట్స్ ఇవన్నీ ఉంటాయని అన్నారు. సో చూడాలి అక్కడికి వెళ్ళాక. సో మీకు కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఎట్లా బాగా, ఓ మై గాడ్, ట్రాఫిక్ చూడండి గైస్. సో మా ప్రో నైట్ కి షణ్ముఖ ప్రియ సింగర్ వస్తుంది. లేదు అట్నుంచే వెళ్తాం. గైస్ ఫ్యాకల్టీ ఐడి కార్డ్ ఫస్ట్ చూపిస్తే పంపించలేదు. అక్కడ ఫ్యాకల్టీ పవర్ సెక్యూరిటీతో పంపిస్తున్నారు. కార్ లోపలికి అలో చేసిండ్రు ఫైనల్ అయితే. అసలు అయితే క్రేజ్ స్టంట్ అయింది. కామెడీ. కార్ కూడా లోపలికి వచ్చింది. మార్నింగ్ తీసుకురానియలే కారు అసలు. ఇప్పుడైతే ఈవెంట్స్ దగ్గరికి వెళ్తున్నాం. క్లోజ్ అయితే అని భయపెడుతున్నారు కానీ క్లోజ్ అయితే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యా చూద్దాం ఏమైతుందో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంతే. బై బై. మీవాడు ఓకే ప్రతి గ్యాంగ్ లో ఉంటాడు. మీ గ్యాంగ్ లోనే ఉంటారు. రిలేట్ అయితే అని చెప్తున్నా. ఓకే.
ఇప్పుడు డీజే స్టార్ట్ అది స్టార్ట్ అవ్వడానికి చైర్లు మొత్తం తీస్తున్నారు. స్టార్ట్ అవ్వడానికి చైర్లు తీసేయమని చెప్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. స్టార్ట్ అవుతుందంటవా? ఓకే, ఈ బస్సు గ్యాస్ ముస్తుంది. గ్యాస్ అసలు లైట్స్లతో కాలేజ్. మేమైతే ఈ ఫస్ట్ డే స్పార్కిల్ ఇట్లా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా అంటే ఈ 4 years దాంట్లో లైక్ ఒక్క ఇయర్ కూడా మేము ఇంత మంచిగా ఎంజాయ్ చేయలేదు. సో ఈ స్పార్కిల్ 25 అయితే చాలా మంచిగా లాస్ట్ ఇయర్ మంచి మెమొరీ అయింది. సో ఇంకా ప్రో నైట్ ఉంది అసలుదే రేపు. సో లైక్ రేపు షణ్ముఖ ప్రియా వస్తుంది. సో తను ఎలా పాడుతుందో చూడాలన్నమాట. సో ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇంతే. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని.